ప్రీతమ నాయకుడు ధర్మేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర స్టేట్ సీఎం గారు, తర్వాత మన ఎంపీ నాగేష్ గారు, మన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు, మన దుగ్గిరాల ప్రదీప్ గారు, మిగతా పెద్దలందరూ స్టేజ్ పైన ఉన్న పెద్దలందరూ, తర్వాత మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, తర్వాత కార్పొరేషన్ మన మున్సిపాలిటీకి ఎలక్ట్ చేసే వార్డ్ మెంబర్స్ అందరికీ, తర్వాత మిగతా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ప్రతి బీజేపీ నాయకులు, ఈ సభకు వచ్చిన ప్రజలందరికీ, ప్రెస్కు స్పెషల్గా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ సిరిపూర్ కాగజ్ నగర్ సిరిపూర్లో ఈ మున్సిపాలిటీ ఎలక్షన్కు జరగడం చాలా ముఖ్యము. మన భారతదేశంలో ప్రధాని మోదీ గారు వచ్చి 11 yearsలో లాస్ట్ 60 yearsలో డెవలప్మెంట్ చేసి చూపించారు. అంటే బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ ఉన్నా కానీ, ఏ స్టేట్లో ఉన్నా కానీ పని చేసి చూపిస్తారు. అంటే వితౌట్ ఎనీ కరప్షన్ లేకుండా గవర్నెన్స్ తోని చేస్తారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి టైంలో సాలరీస్ వస్తాయి. బీజేపీ రూల్ స్టేట్ అన్నింటిలో కూడా టైంలో సాలరీస్ వస్తాయి. అన్ఫార్చునేట్గా ఒక తెలంగాణలో మాత్రం ఎంప్లాయీస్ కు సాలరీస్ రావు, టీచర్స్ కు సాలరీస్ రావు, రిటైర్డ్ టీచర్స్ ఎంప్లాయీస్ కు సాలరీస్ రావు. ఏ డెవలప్మెంట్ చేయాలన్నా మార్జిన్ మనీ ఏమి కూడా డబ్బులు లేవు. గవర్నమెంట్ కూడా పాత గవర్నమెంట్స్ అన్ని కూడా ఈ స్టేట్ ను సర్ప్లస్ స్టేట్ ను ఒక లోడ్ బడ్జెట్ స్టేట్ గా చేసి వెళ్ళిపోయారు. కరెంట్ గవర్నమెంట్ కూడా 6 వాగ్దానాలు చేసి ఒక వాగ్దానాన్ని కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఈ స్టేట్ ను రూల్ చేస్తూ ఉన్నారు. రోజు రోజుకు వాగ్దానాలు చేయడమే వాళ్ళ పని. ఒక పని కూడా కంప్లీట్ కావట్లేదు. తర్వాత స్టేట్ చాలా ఆర్థికంగా మన రిపోర్ట్లో కూడా చెప్పారు, ఏ పని సరిగా కావట్లేదు, కాంట్రాక్టర్స్ బిల్స్ లేవు, ఎంప్లాయీస్ సాలరీస్ లేవు, డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, మార్జిన్ మనీ లేదు. కాబట్టి ఈ పరిస్థితిలో స్పెషల్గా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ సందర్భంగా మన మున్సిపాలిటీస్ కు మన క్యాండిడేట్స్ బీజేపీ క్యాండిడేట్స్ ఎన్నుకుంటే మేయర్ మన అయితే మన గవర్నమెంట్ ప్రెషర్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ చాలా ఉన్నాయి. ప్రతి దానికి మన మున్సిపల్ డెవలప్మెంట్ రోడ్లకు స్వచ్ఛ భారత్ కింద వాష్రూమ్స్ కానీ, తర్వాత హెల్త్ స్కీమ్స్ కానీ, ప్రతి దానికి మన హౌసింగ్ కానీ, రీకన్స్ట్రక్షన్ హౌసింగ్ కానీ, బీదలకు హౌసింగ్ కానీ, ఓబీసీ కానీ హౌసింగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను అందరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన బీజేపీ బలపరిచిన అభ్యర్థులందరినీ మీరు గెలిపించుకుంటే మీకు డెవలప్మెంట్ ఉంటుంది. బీజేపీ అంటే డెవలప్మెంట్. కాబట్టి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత నన్ను కూడా మీరు ఎమ్మెల్సీగా గెలిపించారు, అందరూ సపోర్ట్ చేసి టీచర్స్. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. भारत माता की